మామ ఈ వీడియో చూసాక ఒకటే అంట అదిరిపోయే చేపల పులుసు చేయడం ఇంత ఈజీ అని. ఫస్ట్ గా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోండి చేపలని. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకోండి. ఆల్రెడీ ఇవన్నీ చేపల్లో వేసాం కాబట్టి చూసుకు వేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత చేప ముక్కలను అయితే వేసేసుకోండి. ఇలా పైకి కిందకి కదుపుకోండి జాగ్రత్తగా. గరిటె పెడితే చేప ముక్కలు ఇరిగిపోతాయి. మరి ఒక 2 నిమిషాల తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకోవాలి సరిపడినంత. అన్ని సరిపోయినాయి లేదో చూసుకుని కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. 5 నిమిషాల్లో పులుసు అయిపోతున్న టైంలో ఫిష్ మసాలా, గరం మసాలా వేసుకోండి. ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసుకుంటే అదిరిపోయే చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది. బెండకాయలు, వంకాయలు ఆప్షన్ మాత్రమే, మీ ఇష్టం వేసుకోవచ్చు. ఇంకా వేడివేడి అన్నంలో ఇలాంటి చేపల పులుసు వేసుకు తింటే ఉంటది మావా, సూపర్. అంతే. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చేపల